భీమవరం చుట్టుపక్కల గ్రామాలకి మా ఊళ్ళమ్మ తల్లి గుడి ఎంత ఫేమస్సో, మా చుట్టుపక్కల గ్రామాలకి మా పేరంటాలమ్మ తల్లి గుడి గూడా అంతే ఫేమస్ అండి. మేమైతే పేరంటాలమ్మ తల్లి అని కాకుండా లంబాడమ్మ తల్లి అని పిలుస్తాము. ఎందుకంటే చిన్నప్పుడు మా తాతయ్య ఒక స్టోరీ చెప్పాడనమాట. నాకు గుర్తున్నంత వరకైతే చెప్తాను. పూర్వం వలసెళ్తూ ఒక కమ్యూనిటీ మా ఊరి పొలిమేరలో ఆగారంట. ఆగి ఆ నైట్ అక్కడే స్టే చేశారంట. లంబాడమ్మ తల్లి చాలా ఒక చిన్న పాపండి. సో, ఆ నైట్ బానే ఉన్నారంట. మార్నింగ్ పిల్ల కనిపియలేదంట. ఆ పిల్లే లంబాడమ్మ తల్లిగా వెలిసింది. అప్పటినుంచయితే అందరూ లంబాడమ్మ తల్లిని కొలవడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క గ్రామానికి ఇలా నమ్మకంగా ఏదో ఒక గుడి ఉండిద్ది. మా చుట్టుపక్కల గ్రామాలకైతే మా లంబాడమ్మ తల్లి గుడి గూడా అంతే ఫేమస్ అండి. నేను చిన్నగా ఉన్నప్పుడైతే గుడి చాలా చిన్నగా ఉండేదనమాట. అది రోడ్డుకి కొంచెం డౌన్‌గా ఉండేసరికి అలా ఉండకూడదని చెప్పేసి మళ్ళీ కొత్తగా గుడైతే కన్‌స్ట్రక్ట్ చేశారు. చాలామంది అనుకున్నారనమాట. ఆ గుడి తీసేసి కొత్తగా కట్టేటప్పుడు అమ్మవారి శక్తులు పోతాయని. అమ్మవారు వెలిసిన అమ్మవారు కదా! సో, చాలా జాగ్రత్తగా చేయాలనమాట ఇలాంటివన్నీ చేసినప్పుడు. కేరళ నుంచి గొప్ప గొప్ప పండితులొచ్చారంట. వెలిసిన దేవత కదా! మరి శక్తులు పోతాయేమోనని చెప్పేసి అమ్మవారిని జాగ్రత్తగా కదిపించి మళ్ళీ ప్రతిష్ఠించే వరకు యజ్ఞాలు, యాగాలు చేశారు శక్తులు ఎటు పోకుండా. ఇప్పటికి కూడా అమ్మవారి వైభవం ఎక్కడా తగ్గలేదండి. ఇప్పటికి కూడా ఆ శక్తులు అలానే ఉన్నాయి. ఆ నమ్మకం అలానే ఉంది మాకు కూడా. ఇక్కడికైతే ఓన్లీ మా ఊరు నుంచే కాదు, చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారు. సో, అమ్మవారంటే తెలిసిందే. మొక్కులు మొక్కుకుంటారు కదా! ఇట్లాగా కోళ్ళిస్తాము, మేకలిస్తాము అని జెప్పేసి. వాళ్ళెక్కడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కట్టారు కొత్తగా గుడి కట్టినప్పుడు. గుడైతే అసలు చాలా ప్రశాంతంగా ఉండిద్ది. లోపలికొచ్చినప్పుడు ఏదో తెలియని ప్రశాంతత. గుడి చుట్టూ అయితే పచ్చగా ఉండిద్ది. మొత్తం అంతా పొలాలే ఉంటాయన్నమాట. ఊరి పొలిమేరలో ఉండిద్ది గుడి. మేమైతే ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్‌లో వచ్చాము. సో, గుడైతే వాష్ చేస్తున్నారనమాట. చక్కగా అంతా వాష్ చేస్తున్నారు. ఇదొచ్చేసి పోతురాజు గారు. ప్రతి ఒక్క అమ్మవారి టెంపుల్‌లో పోతురాజు అయితే మ్యాండేటరీగా ఉంటారు గదా! సో, ఫస్ట్ పోతురాజుకి పూజ చేసిన తర్వాతే ఏ అమ్మవారికైనా పూజ చేస్తారు గదా! అలాగే ఇక్కడ పోతురాజు అనమాట. గుడి చుట్టూ అయితే కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కన్‌స్ట్రక్ట్ చేశారు. ప్రజలైతే దూరం నుంచి కూడా వస్తారు కాబట్టి, వాళ్ళకి కావాల్సిన పొయ్యలు, పొంగల్ చేసుకోవడానికి అవన్నీ ఇక్కడే కట్టారనమాట. ఎక్కడ ఇబ్బంది పడకుండా. గుడి మొత్తం చక్కగా నీట్‌గా ప్లాంట్స్‌తో ప్లాంటేషన్స్ చేశారు. పీస్‌ఫుల్‌గా ఉండిద్ది ఇక్కడైతే. ఇదొచ్చేసి చెట్టు కింద నాగేంద్ర స్వామి అనమాట. నాగేంద్ర స్వామికి కూడా ఇట్లాగా మంచిగా డెకరేట్ చేసి పూజ చేస్తారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా పూజ చేస్తారనమాట. చూడండి. ఇంక ఇటువైపొచ్చేసి మొత్తం అన్నీ చెప్పాను గదా! పొంగల్ అవన్నీ వండుకోవడానికి పొయ్యిలైతే పెట్టారు. ఇప్పుడు వాష్ చేస్తున్నారు గదా! సో, అందుకోసం అని చెప్పేసి తీసి పక్కన పెట్టారు. ఇక్కడైతే పొయ్యిలుంటాయి మొత్తం అంతా. అండ్ వెనకొచ్చేసి పెద్ద షెడ్‌లా ఉండిద్దనమాట. రెస్ట్ తీసుకోవడానికైనా, సరదాగా కూర్చోవడానికైనా, మనసు ప్రశాంతంగా ఉండిద్ది. అండ్ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అంటే మొక్కుకుంటారు కదా! పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ అయినా ఇక్కడ జరిగినప్పుడు వెనకాల భోజనాలవి పెట్టుకోవడానికి, భక్తులెక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలా పెద్ద షెడ్డేశారు. ఇక్కడైతే భోజనాలు, ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయన్నమాట. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉండిద్ది కాబట్టి ఫంక్షన్స్ జరుగుతానే ఉంటాయి ఫ్రీక్వెంట్‌గా. మొక్కుకుంటారనమాట. చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు కూడా వచ్చేసి ఇట్లాగైతే కోళ్ళు, మేకలిస్తామని మొక్కుకుంటారు. వాటి భోజనాలు జరిగినప్పుడైతే ఇక్కడ ఈ షెడ్స్ అయితే యూజ్ అవుతాయి. వాటర్ ఫెసిలిటీయే గాదండి, వాష్‌రూమ్ ఫెసిలిటీ మొత్తం అన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చెప్పాను గదా! నేను ఈవినింగ్ టైమ్‌లో వచ్చాను అని చెప్పేసి. నేను వీడియో రికార్డ్ చేస్తంటే మా కజిన్స్ అందరూ కూర్చొని చక్కగా హాయిగా ముచ్చట్లు పెట్టుకున్నారు ఇక్కడ చూడండి. సో, అమ్మవారినైతే లోపల అలంకరణ జేస్తున్నారు. 6కి అలా అయితే ఓపెన్ జేస్తారు. ఈలోపైతే నేను మొత్తం టెంపుల్ అంతా వీడియో చేద్దామని జెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. చూడండి చుట్టుపక్కల మొత్తం అంతా పొలాలే ఉంటాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉండిద్ది ఇక్కడ. పెద్ద రష్ కూడా ఏముండదండి. ఫేమస్ టెంపుల్ అయినా గూడా పండగ రోజుల్లో తప్ప విడి రోజుల్లో అయితే ప్రశాంతంగా ఉండిద్ది చక్కగా. అమ్మవారి గుడి గాబట్టి గురువారం, ఆదివారం ఇట్లాంటప్పుడు మాత్రం ప్రజలైతే ఎక్కువగానే ఉంటారు. ఆ రోజు ఇలా కోళ్ళని, మేకల్ని బలిచ్చేవాళ్ళు అప్పుడు జేస్తారనమాట. వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. టెంపుల్ జూడండి అసలెంత అందంగా ఉందో.
మెయిన్‌గా నాకిక్కడ నచ్చేదేంటంటే, గర్భగుడి లోపలకి కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు చక్కగా లోపలికెళ్ళి. అంటే మన అనే ఫీలింగొస్తదనమాట. హాయిగా మనశ్శాంతిగా ఎళ్లి అమ్మవారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకొని, మన బాధలనన్నిటిని చెప్పుకొని, ప్రశాంతంగా దర్శనమైతే చేసుకోవచ్చు. ఇప్పుడే అమ్మవారి అలంకరణ అయితే అయ్యింది. సో, లోపలికెళ్తున్నాను నేను. చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం అనమాట మాకు. ఏదైనా ఎగ్జామ్స్‌కెళ్తున్నా, ఎక్కడికెళ్తున్నా, ఇంపార్టెంట్ పని మీద ఎళ్తున్నా, బయటికెళ్తున్నా, ఊరెళ్తున్నా పక్కా ఇక్కడికొచ్చి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకొనే ఎళ్తాము. కొట్టుకొని ఊరి పొలిమేరలు అయితే దాటుతామనమాట. మా ఊరొచ్చినోళ్ళు ఎవరైనా సరే, ఆడపిల్లలొచ్చినా కూడా ఎళ్ళేటప్పుడు మంచిగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారిని దర్శించుకొనే ఎళ్తారు. మీరింత దూరం రాలేరు కదా! సో, మీ పేరు మీద మీరెక్కడున్నా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో చూసి అలా వదిలేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చిద్ది. ఇలా మా ఊరు అమ్మవారినే కాదు, మా చుట్టుపక్కల ఊర్లని ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వీడియో రికార్డ్ చేయాలనే మోటివేషన్ అయితే వచ్చిద్ది. సో, ప్లీజ్ వీడియో చూసి అలా వదిలేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ ఇంటి ఆడపిల్లలాగా ట్రీట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.